లాగే లేదండి, నక్కరే. పంచమే లేదు, సూపర్ బాగుంది. జాతకాల పైన అది జాతకాలు పెట్టేసి దాన్ని నమ్మే వాళ్ళని చీట్ చేసే విధంగా చేస్తారు. ఎక్సలెంట్. విష్ణు కూడా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు విష్ణు. విష్ణు సెటరికల్ డైలాగ్ ఎలా ఉంటాయో అవన్నీ దీంట్లో పేలుతాయి. లాస్ట్ లో సెకండ్ హాఫ్ లాస్ట్ లో ఏమన్నా నచ్చని విషయం ఏమన్నా ఉందా? లేదు, మొత్తం బాగుంది. పక్కా చూడాలి సినిమా. చెప్పక్కలేదు, ఎప్పుడు హైలైట్ అది. పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి బ్రో? అంటే హీరోయిన్ గాని శ్రీవిష్ణు గారు బాగుంది, అంతా ఓవరాల్ బాగుంది. సినిమా చూడొచ్చు, మస్ట్ చూడొచ్చు సినిమా. బాగుంది. ట్విస్ట్ అంటే హీరోయిన్ సంబంధించిన ట్విస్టులు ఉన్నాయి కొన్ని. అది లాస్ట్ ఉండే కొద్ది ఎక్స్పెక్ట్ చేసినా కొద్దిగా వేరేగా ఉంటుంది. ఓవరాల్ కామెడీ సినిమానేనా లేదంటే కామెడీ లాస్ట్ సెంటిమెంట్, స్టార్టింగ్ అంతా కామెడీ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా. శ్రీవిష్ణు ముందు సినిమాల కంటే కొంచెం స్లోగా పోతుంది. స్లోగా ఏం లేదు, బాగుంది, బ్యాలెన్సింగ్ అంతేం లేదు. అలా ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. తెలిసిందే కదా శ్రీవిష్ణుది. సో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ వర్కౌట్ అవుతుంది ఈ సినిమా. యా, ఎంటర్టైన్మెంట్ కోసం సబ్జెక్ట్ఫుల్ సినిమా ఏం కాదు, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. మెసేజ్ ఉంటుందా లేదంటే కామెడీ వరకే? మెసేజెస్ ఏం లేదు బ్రో, అన్ని కామెడీ, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. శ్రీవిష్ణు గారు హిట్ అనుకోవచ్చు అన్న? యా, హిట్, ఎంటర్టైన్మెంట్ హిట్. ఎస్. సో హీరోయిన్ యాక్టింగ్ అని ఎలా ఉందా? ఓకే, హీరోయిన్ యాక్టింగ్ ఇస్ ఓకే. శ్రీవిష్ణు కామెడీ యాక్టింగ్ టైమింగ్ తెలుసు కదా, సో ది బెస్ట్ యాక్ట్ చేశాడు తను. బాగుంది, నాకు నచ్చింది. అంటే మనకేం కావాలి, సినిమాకి వచ్చాం 2.5 hours ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం, నవ్వుకుంటున్నాం. సో నవ్వుకున్నాను, నేను బాగా ఎంజాయ్ చేశా. అండ్ విష్ణు గారు 1 man షో. హీరోయిన్ నైన్సారిగా పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా క్యూట్ ఉంది, బబ్లీ ఉంది చక్కగా. బట్ విష్ణు గారు ఉన్నప్పుడు నాకు ఆయన కంప్లీట్గా స్టోల్ చేశారు షో అంతా కూడా. 2.5 hours ఆయన సత్య గారు వాళ్ళ మధ్యన కామెడీ, రెగ్యులర్ స్టోరీ, కొత్త స్టోరీ ఏం లేదు. హీరోయిన్కి ఒక దోషం అంటారు, దాని నుంచి ఎలా బయటపడ్డారు, పడ్డారా లేదా, ఏం జరిగింది, ఆ దోషం నిజమా కాదా అనేది జాతకాలు జ్యోతిష్యాలు వెళ్తాయి, ఖచ్చితంగా వెళ్తాయి. ఆయన అంటే శ్రీవిష్ణు గారి సినిమాలు ఎలా అంటే కామెడీ వచ్చినా నవ్వుకోలేవు అనమాట గట్టిగానే. ఎందుకంటే నవ్వుకుంటూ ఉంటే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతామేమో అని భయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వేసే పంచులు డైలాగ్ డబ్బింగ్ లో ఆ చిన్న చిటుకుమని ఒక పంచ్ వస్తుంది కదా, అది మిస్ అయిపోతామేమో, నవ్వాలన్నా కూడా ఫీల్ వస్తుంది అనమాట. అరే నవ్వితే ఇంకో డైలాగ్ మిస్, పక్కన వాళ్ళతో మాట్లాడితే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతాము. సో ఆ పంచులు ఆయన అలా పేలుతూనే ఉంటాయి. సో 1 man షో కంప్లీట్ గా. ఉన్నాయి, చాలా ఉన్నాయి సినిమాలో. అంటే కొన్ని సాంగ్స్ కానీ, వానా 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 సాంగ్ ఒకటి, లేదా డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీక్వెన్సెస్ కానీ, పొలిటికల్ రిఫరెన్స్ కొన్ని సీక్వెన్సెస్ కానీ ఉన్నాయి. కాంట్రవర్సీ చేయాలని చేయడు, బట్ అలా అయిపోతుంటాయి. విన్యాసం, ఆడియన్స్ కి ఆహా అనే ఒక ఆనందం. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్తో వెళ్ళిపోయింది. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కూడా మంచి కంటెంట్ తోనే మెప్పించడం చెప్పచ్చు. జోక్స్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. సచ్చ బాడీ లాంగ్వేజ్ కి, కామెడీకి ఒక మంచి ప్లాట్ఫామ్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ కి మంచి బూస్టప్, డైరెక్టర్ హార్డ్ వర్క్ చేసాడని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అయితే కనుక కొద్దిగా ఇంప్రెస్ గా అనిపించాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా హీరోలు కూడా, హీరోయిన్ రెవల్యూషన్ కూడా ఒక మంచి ఎమోషన్, ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. లేదు, యాక్చువల్ గా ఓన్లీ సింగిల్ ఫ్రేమ్ విష్ణు గారికి పెట్టారు. సపోర్టింగ్ రోల్ కూడా ఇచ్చేటట్టే, సపోర్టింగ్ రోల్ సత్య కూడా ఉన్నారు. ఆయనకు లెట్ మీ కంటిన్యూ యార్. సో సత్యకి కూడా ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఇంకా బాగా సపోర్టింగ్ రోల్ కిందకి వచ్చి సినిమా ఇంకా బ్రహ్మాండంగా అయ్యేది. బట్ మూవీ మొత్తానికి అయితే యావరేజ్ హిట్ అండి. ఇట్స్ ఎ 2 frank. అండ్ మిగతా వాళ్ళని అన్నారు, మిగతా వాళ్ళ ఫ్రేమ్స్ అన్ని తక్కువనే, మన విష్ణు గారి ఫ్రేమ్ ఎక్కువ ఉంది సినిమాలో. అర్థమైందా? సో 1 man షోగా చేద్దాం అనుకున్నారు. బట్ ఇలాంటి 1 man షో అనేటువంటిది చాలా కత్తి మీద సాము లాంటిది. ఓవరాల్ గా బ్యాలెన్స్ చేయడం జరిగింది. మూవీ వాజ్ గుడ్.